ఈ రోజుల్లో మ్యారేజ్ అయ్యాక చాలామంది శృంగారపరంగా ఎలా ఉండాలో తెలియక అయోమయం అయ్యి డైవర్స్ వరకు వెళ్ళిపోతున్నారు. చాలామంది పెళ్ళిళ్ళు అయ్యాయి, పిల్లలు పుట్టేశారు, సెక్స్ కోరికలు ఏముంటాయని అనుకుంటారు. అలా ఏం కాదు. హ్యాపీగా భార్యాభర్తలు ఎటైనా వెళ్ళి ఇద్దరు కలిసి ఒక అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించడం మీ చేతుల్లో ఉంది. ఇద్దరు కలిసి స్నానం చేయడం, ఇద్దరు కలిసి బయట తిరగడానికి వెళ్ళడం, ఇద్దరు కలిసి స్నానం చేయడం ద్వారా భార్యాభర్తల మధ్య ప్రేమ అనుబంధం పెరుగుతుంది. ఇలా చేయడం ఒక అద్భుతంగా ఉంటుంది. చాలామంది నా భార్య నాకు సహకరించడం లేదు, ఇష్టమైన భంగిమలో ఉండడం లేదు అని అనుకుంటారు. భార్య కొన్ని భంగిమలు ఇష్టపడకపోవచ్చు. మీరు మీ భార్యను ప్రేమగానో సున్నితంగానో చెప్పడం ద్వారా ఒప్పుకుంటుంది. భార్య భర్తలు కలిసి గుళ్ళోకి వెళ్ళండి. చాలా పురాతనమైన గుళ్ళోకి వెళ్ళండి. ఒక భార్య భర్త ఎలా ఉండాలో, భంగిమలో ఎలా సహకరించాలో చక్కగా చెక్కి ఉంటాయి. ఎప్పుడైతే భార్య భర్తలు కలిసి ఆ గుళ్ళో చెక్కిన శిల్పాలు చూస్తూ ఉంటారో ఆ కోరికలు పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ ప్రపంచంలో అందరికన్నా మంచి టానిక్ ఏంటిదంటే భార్య భర్తలు కలిసి శృంగారం చేయడం. దీన్ని మనం మర్చిపోతున్నాం. పెళ్ళైన కొత్తలో ప్రతిరోజు కలిస్తే మీ మధ్య అటాచ్మెంట్ పెరుగుతుంది. ఒక రోజు కలిసినా హ్యాపీగా ఉండాలంటే మీరు మాట్లాడే విధానం, మీ కమ్యూనికేషన్ ఎంత లవ్లీగా ఉంటే మీ లైఫ్ కూడా అంత లవ్లీగా ఉంటుంది. ఒక వైఫ్ ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా ఉంటే అర్థం చేసుకుంటుంది అనేది మీకు మీరుగా అర్థం చేసుకోండి. ఎప్పుడైతే మీరు తెలుసుకుంటారో అప్పుడు మీ భార్యతో చక్కగా మాట్లాడుతారు. ఆడవాళ్ళకి మౌమాటం, భయం కాస్త ఉంటుంది. ఆ భయం పోవాలంటే మీరు లవ్లీగా మాటలతో ముంచేయాలి. భార్యని ఎప్పుడు వేరే ఆడవాళ్ళతో పోల్చకండి. భార్య కూడా కోపంతో కూడిన పాత విషయాలు తీయడం కూడా మంచిది కాదు. భార్య భర్త ఆఫీస్ నుంచి రాగానే లవ్లీగా తిన్నావా, ఇద్దరం కలిసి టీ తాగుదామా అని లవ్లీగా అడగండి. అలా టీ తాగుతూ జరిగిన మంచి జ్ఞాపకాలు ప్రేమగా మాట్లాడుకోండి. అలా మాటల్లో భర్తను పొగడండి. ఇద్దరు భర్త భార్యలు పొగుడుకోండి. ఈ చిన్న మాటలు, చిన్న టచ్లు మీకు మరింత హ్యాపీగా ఉండేలా చేస్తాయి. పడక గదిలో వెళ్ళేటప్పుడు బయట సమస్యలు అన్నీ వదిలేయండి. పాత విషయాలు తీసి గొడవ చేయకండి. లవ్లీగా మాట్లాడుకోండి. అలా మాట్లాడుకుంటూ పనిలోకి వెళ్ళిపోండి. అలా వెళ్ళేటప్పుడు మీ లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేసుకోగలరు. సమస్యలు అందరికీ వస్తుంది. ఆ సమస్యలు మీకు మీరే భార్యాభర్తలు సాల్వ్ చేసుకోండి. థర్డ్ పర్సన్ ఎంటర్ చేయకండి. మీరు ఇద్దరు కూర్చొని సాల్వ్ చేసుకోండి. భార్యాభర్తల మధ్య రహస్యాలు ఏది పెట్టుకోకండి. ఏది ఉన్నా చక్కగా మాట్లాడుకోండి. ఎప్పుడైతే మాట్లాడుకుంటారో అప్పుడు హ్యాపీగా మీ ఫ్యామిలీని లీడ్ చేయగలుగుతారు. శ్రీకృష్ణుడు అంతటి వాడు భార్య ఒకసారి వచ్చి ఏదో ఫంక్షన్కి వెళ్ళాలి అంటే నాదా అన్ని చీరలో ఏ చీర కట్టుకోవాలి అని అంటుంది. అప్పుడు ఒక చీర తీసి ఇస్తాడు. చీర తీసుకొని ఎంతో హ్యాపీగా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నారదుడు అడుగుతాడు, ఏంటి స్వామి ఆ చీర తీసి ఇచ్చారు అంటే అది వాళ్ళ నాన్న పెట్టిన చీర అని శ్రీకృష్ణుడు అంతటి వారే చెప్పారు. వాళ్ళ నాన్న పెట్టిన చీర ఇస్తే ఎంతో ఫీల్ అవుతుంది. అలాగే మీరు కూడా అప్పుడప్పుడు మీ నాన్నగారు చక్కగా మాట్లాడతాడు, మీ తమ్ముడు సరదాగా నాతో కలిసిపోతారు అని ఏదో ఒక చిన్న మాటలు కలపండి. మీ భార్య ఆ మాటలు విని మీకు నెత్తి మీద పెట్టుకొని మరీ చూసుకుంటుంది. భార్య ఫిజికల్ రిలేషన్ కి ఎప్పుడు దూరంగా ఉండకూడదు. ఇద్దరు మీ కమ్యూనికేషన్ సరిగ్గా ఉండేలా చూసుకోండి. అప్పుడప్పుడు లవ్లీగా మాట్లాడుకోండి. చిలిపి కోరికలు కూడా చేసుకోండి. కిచెన్లో భార్య ఉన్నప్పుడు వెనకాల నుంచి హగ్ చేసుకుంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతుందట.